హలో అందరికీ డిఎస్ఎస్ ఫుడ్ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు పిల్లలు బాగా ఫుడ్ తినడానికి మారం చేస్తారు కదండి. ఆకలి వేయడానికి పిల్లలకి బాగాను ఈ పొడి కొంచెం హాట్ వాటర్లో కలిపి పట్టించండి. 1/2 టీ స్పూన్ ఖచ్చితంగా ఆకలి వేస్తుంది, బాగా తింటారండి పిల్లలు. వీటికి కావాల్సినవి వచ్చి 50 గ్రాములు వామ్ అండి, 50 గ్రాములు సోపు, 50 గ్రాములు జీలకర్ర అండి. 3 బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉన్నానా? ఓకేనా అండి? ఫ్రై చేసుకొని బాగా వేగనివ్వాలండి. చూసారా, ఇవి బాగా వేగాకండి పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని రోజు చిన్నపిల్లలకి పరగడుపున ఒక చిన్న అర గ్లాస్ వాటర్లో, గోరువెచ్చటి వాటర్లో ఈ పౌడర్ని కలిపి పట్టించండి. పిల్లలు చక్కగా తింటారండి. అలాగే పెద్దవాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ గట్ట, అల్సర్ ఇలాంటివన్నీ తగ్గుతాయండి ఈ పౌడర్. డైలీ పౌడర్ కానీ ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగారంటే పెద్దవాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ కానీ, అల్సర్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి. కడుపులో ఏమన్నా పుళ్ళున్నా గట్ట. ఓకేనా అండి? పౌడర్ చేశాక మీకు చూపిస్తాను అండి. చూసారా, చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టేయచ్చు. చూసారా, ఇలా నలిపితే పొడి కింద అవ్వాలి. మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా. ఇది చంటి పిల్లలకి పాలు గట్ట అరగపోయినా సరే పట్టించవచ్చండి. పిల్లలు కొన్నిసార్లు పాలు అవి అరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇది డైలీ అండి, చంటి పిల్లలకైనా కొంచెం ఒక చిటికెడు పాలల్లో కలిపి పట్టేస్తే అండి పౌడరు చాలా మంచిదండి. అరుగుదలకి, గ్యాస్ట్రిక్కి అన్నిటికి పనికి వస్తుందండి. కఫం అది పట్టదు. దీంట్లో జీలకర్ర, వాము, సోపు వేసాం కదండి. చాలా మంచిదండి. మా పిల్లలకి ఇలాగే చేస్తారు. మీరు కూడా చెయ్యండి. ఇది మా అమ్మమ్మలు నేర్పించారండి నాకు. మా పిల్లలకి నేను ఇదే చేస్తున్నాను. మీరు కూడా నచ్చితే చెయ్యండి. ప్లీజ్ మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.